ఎన్ని సంవత్సరాలు అయిందండి కట్టి? 3 years అయిందా? ఓ, స్టార్టింగ్ ఎంతమంది వచ్చారు? 15 members ఉండనా? ఇప్పుడు 25. ఈరోజు కార్యక్రమం ఏమన్నా మేము ఈశ్వరపు అవకాశం 2023 మార్చ్ 24 నాడు ఓపెన్ చేసినాం. ఇది ప్రారంభించటకు ముఖ్య కారణం ఏమనగా సింగరేణి లోపల రిటైర్డ్ అయిన కార్మికులు చాలా పెన్షన్ లేక చాలా అవస్థలు పడుతుంది. వారిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా 9 మంది డైరెక్టర్లు సింగరేణి రిటైర్డ్ అయిన వారిని కొంత డబ్బు ప్రొవైడ్ చేసి ఈ ఆశ్రమంను 3 సంవత్సరాల క్రితం నిర్మించినాం. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి చాలా మంచిగానే నడుస్తుంది. అందరూ ఒక 25 మందికి మేము పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, వేడి నీళ్ళ స్నానం, సాయంత్రం స్నాక్స్, టీ, ఈవినింగ్ భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మంత్లీ ఒకరోజు ఎన్టీపీసీ డాక్టర్స్ క్యాంప్ వేస్తారు. 2వ వారం ఎలకలపల్లి గవర్నమెంట్ డాక్టర్స్ ఇక్కడ క్యాంప్ వేస్తూ ఉంటారు. 3వ వారం ఎలకలపల్లి వారే వేస్తూ ఉంటారు. మందులు కూడా ప్రతి నెల 1వ వారంలో వారికి సరిపడే మందులు ఇస్తూ ఉంటారు. ఈ ఆశ్రమం ఇప్పటికీ దాతలతోటి మేము దరిదాపుగా ముందుకు సాగిస్తున్నాం. ఇలాంటి దాతల కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. మీ పేరు చెప్పండి. మాధవ్ రెడ్డి లక్కడి, రిటైర్డ్ ఎయిర్ డోర్మెన్, సింగరేణి కాంగ్రెస్ కంపెనీ. ఇంకా మీరు కాక ఇంకా ఎవరు సపోర్ట్ మీకు? మేము ఒక 9 మంది, మేము అంతా సింగరేణి రిటైర్డ్ అందరము. ఇది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని తీసుకుంటాం. మేము కూడా 60 సంవత్సరాల వృద్ధులమే ఆశ్రమం నడుపుతున్నాము. ఓ, సంతోషం. ఇంకా అంటే జాయిన్ చేసేప్పుడు వాళ్ళ నుండి మీరు ఏమన్నా ఆశిస్తారా? ఉన్నోళ్ళను దరిదాపు చాలా మంది తీసుకుంటున్నాం. కొంతమంది పిల్లలు ఉండి కూడా పిల్లలు సరిగ్గా చూసుకునే వాళ్ళను మేము చూసుకుంటున్నాం. అలా అంటే వాళ్ళు ఏమన్నా ఫండ్ ఇస్తే తీసుకుంటారు. ఫండ్ దరిదాపుగా వాళ్ళు ఉన్నోళ్ళు అయితే ఎవరి లేదు, బయట వారే మాకు. అందరు బాగున్నారా? తాతలు అమ్మ బాగున్నావా? గుర్తు పెట్టినావా? పోయినసారి వచ్చిన అమ్మ కూడా. ఫోటో తీసుకున్నారు. డైరెక్టర్ రామచంద్రరావు సార్ గారికి స్వాగతం. ఈనాటి ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ హంగర్స్ వీక్స్ ఆఫ్ సర్వీస్ కార్యక్రమంలో భాగంగా మన లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ రామగుండం వారు విచేసినారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఇక లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ రామగుండం అధ్యక్షురాలు వీణా సింగ్ గారిని స్వాగతం, సుస్వాగతం మేడం. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ రామగుండం కార్యదర్శి శశికళ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ రామగుండం ట్రెజరర్ భవానీ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. డైరెక్టర్ సద్గుణ మేడం గారికి స్వాగతం. అండ్ మరియు ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సెక్రటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి స్వాగతం, స్వాగతం. ఈనాటి చూడు ఈరోజు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ రామగుండం వారు ఇదివరకు మనకు 2-3 సార్లు కూడా ఇక్కడికి వచ్చారు. మనకు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించారు. వారికి రామగుండం
లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ రామన్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ చప్పట్లతో. అలాగే అధ్యక్షురాలైనటువంటి బీనా సింగ్ మేడం గారు మనకు ఒక లయన్స్ క్లబ్ తరపునే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా మన దగ్గర ఎన్నో నిర్వర్తించారు. వాళ్ళ తమ్ముంది కూడా ఈ మధ్యనే మన దగ్గర పుట్టినరోజు కార్యక్రమం జరిపారు. వారు ఇక్కడ వారి ఆ యొక్క క్లబ్ తరపునే కాకుండా కూడా బయటికి కూడా మన దగ్గరికి మీ అందరినీ చూసినందుకోసం భోజనం పెట్టేందుకు కూడా అప్పుడప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే శశికళ మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదివరకు రమణ గారికి, అలాగే డైరెక్టర్ సద్గుణ గారికి, పోతే ఈసారి మేమంతా సింగరేణి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయ గారు సంతోష్ కుమార్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేమంతా సింగరేణిలో రిటైర్డ్ అయిన వాళ్ళు, సరిగ్గా ఉన్న మేము దరిదాపు 60 సంవత్సరాలు నిండిన వారమే అందరూ డైరెక్టర్లు. మేము తీసుకునేది కూడా పెద్ద మనుషులు ఏబో 60 వాళ్ళని ఇందాకు ఆ 60 ఏళ్ళు దాటిన వాళ్ళని. అందుకే మా ఈశ్వర కృపకు ప్రత్యేకత ఏంటి అంటే వృద్ధుల చేత వృద్ధాశ్రమం నడపబడుతుంది, వృద్ధుల కోసం నడపబడుతుంది వృద్ధాశ్రమం ఈశ్వర కృప. ఇది 22 దరిదాపు 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇప్పటికీ బాగానే నడుస్తుంది. మీరు 11 రోజుల కార్యక్రమం ఉంటుందట వరకు. ఆ కార్యక్రమం దాన్ని పురస్కరించుకునే మన దగ్గరికి అంగర్ వీక్స్ ఆఫ్ సర్వీస్ కార్యక్రమం అని మీరు రోజుకొక కార్యక్రమం 11 రోజులు చేయాలన్నట. అట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన వృద్ధాశ్రమం సందర్శించి మన వృద్ధులకు భోజన కార్యక్రమానికి ఏర్పాటు చేసినారు. వారికి అందరికీ లయన్స్ క్లబ్ వారికి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, లయన్స్ క్లబ్ వాళ్ళు మగవ అంటే నేను ఫస్ట్ సారి మా దగ్గరికి వచ్చినట్టు చూసిన మగవ అంటే ఈ మగవాళ్ళు కూడా ఇట్లా తీస్తారంటే చాలా గొప్పగా చాలా ఆనందపడతారు. వీళ్ళు కూడా ఆడలు కూడా ఇంత కార్యక్రమాలు చేస్తారంటే చాలా గొప్ప మనసున్న వాళ్ళు అయితేనే చేస్తారు. మనమే గొప్ప అని కూడా వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు అయిపోయారు. వారికి వాళ్ళకు అందరికీ కూడా మంచిగా ఇంకా ఎదగాలంటూ ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి ఇంటర్నేషనల్ గా కూడా పోవాలంటూ నేను వాళ్ళని దీవించి ఆశీర్వాదిస్తూ పంపుతున్నాము. మా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో హంగర్ వీక్ ఆఫ్ సర్వీస్ లయన్స్ క్లబ్ రామగుండం మగువ టీం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే వేదికను అలంకరించిన మీ ఈశ్వర కృప వృద్ధాశ్రమం డైరెక్టర్ గారికి, మాధవ్ రెడ్డి గారికి, అలాగే టీనా మేడం గారికి, శశికళ మేడం గారికి, భవానీ మేడం గారికి, సత్పుణ మేడం గారికి, రామచంద్ర గారికి, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను సింగరేణి స్కూల్ హెడ్ మాస్టర్. రీసెంట్గానే ఇక్కడికి వచ్చాను. మేలో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఈరోజు శశికళ మేడం గారు నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారని అనుకుంటున్నాను. మీ ఆశ్రమానికి రావడం అనేది నా భాగ్యంగా భావిస్తున్నాను. వచ్చిన తర్వాత మీ ఎన్విరాన్మెంట్, మీ వాతావరణం అంతా చూసి చాలా బాగా అనిపించింది. గోశాల కానివ్వండి, అటు చేపల పాండ్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. వాతావరణం కూడా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. ఇంత మంచిగా వృద్ధుల కోసం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వృద్ధుల కోసం ఇట్లా వృద్ధాశ్రమం మెయింటైన్ చేస్తూ, యాక్చువల్గా 60 years క్రాస్ అయిన తర్వాత ఎవరైనా కూడా ఏం చేస్తారంటే రెస్ట్ తీసుకోవాలి, వచ్చిన పెన్షన్ తోటి ఎంజాయ్ చేయాలి, మనవలు మనవరాళ్ళతోటి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ సార్ ఒక మంచి ఉద్దేశంతో వృద్ధాశ్రమం స్టార్ట్ చేయడం అనేది, దట్టు ఇక్కడ మేడం చెప్పారు 25 మందికి పైగా ఇక్కడ ఉన్నారని. మీ అందరి ముందు నిలబడడానికి నాకు మీ అందరి ముందు చాలా చిన్నది. నేను మీ అందరి ముందు మేడం శశికళ మేడం నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. అది నా మహాభాగ్యంగా భావిస్తున్నాను. రీసెంట్గా నేను కూడా 2 years బ్యాక్ మా మదర్ని పోగొట్టుకున్నాను. మీ తల్లిదండ్రులు ఎలా అయితే మీ పిల్లలు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో, నేను కూడా అలాగే మా అమ్మని ఒకప్పుడు కొన్ని విషయాల్లో నెగ్లెక్ట్ చేసినోడే.
ఎందుకు చెప్పుకుంటున్నానంటే దేవుడి ముందు చెప్పే అవకాశం వస్తుందో రాదో, చేసిన తప్పు చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు కదా. కాబట్టి దేవుళ్ళ లాంటి మీ ముందు చెప్పుకుంటే మగువ టీం ఇక్కడికి రావడం అనేది దాంట్లో భాగంగా నాకు ఇది పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయం అనేది. బీనా మేడం గారికి, శశికళ మేడం గారికి, సద్గుణ మేడం, భవాని మేడం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. అలాగే మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఈ రోజు రెండో కార్యక్రమం వృద్ధాశ్రమంలో చేసుకుంటున్నాము. 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు హంగర్ రిలీఫ్ ప్రోగ్రాము జరుపుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు వృద్ధాలకు ఫస్ట్ డే పులిహోర డిస్ట్రిబ్యూషన్ చేశాము. రెండో రోజు భోజనం ఏర్పాటు చేశాము. వృద్ధాశ్రమంలో మేమందరం ఇక్కడికి వచ్చి వాళ్ళకి చూసి వాళ్ళకి భోజనాలు పెట్టడం మాకు సంతోషం. ఏ ఊరు నుండి వచ్చినావు? పెద్దపల్లి. ఎన్ని రోజులు వచ్చి? ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు. బాగుందా? పట్టుకోవాలా అమ్మా మెల్లగా? పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు పెట్టినమ్మా.